ఆమె తన ఇంటి బయట దేవుడి పేరు మీద ప్రతిరోజు ఒక రొట్టెని వేలాడదీసేది. ఆ రొట్టెని తీసుకోవడానికి ప్రతిరోజు ఒక పెద్ద ఆయన వస్తుండేవాడు. రొట్టె తీసుకుని కృతజ్ఞతలు చెప్పడానికి బదులు వింతగా ఒక మాట చెప్తుండేవాడు, నువ్వేం చేస్తే అదే నీ దగ్గరికి తిరిగి వస్తుంది అని. ఈ మాట విని ఆమెకి కోపం వస్తూ ఉండేది. ఈ ముసలాయన ఆశీర్వాదం ఇవ్వకుండా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు ఎందుకు అని. ఈ ఆలోచనతో ఆమెను దెయ్యం నెగటివ్ గా ఆలోచించేలా చేసింది. అదే కోపంతో ఈసారి రొట్టెలో విషం కలిపింది. ఇది తిని ఆ ముసలాడు చస్తే ప్రాబ్లమే ఉండదని. కానీ ఆ రొట్టెను బయట వేలాడదీసేటప్పుడు ఆమె చేతులు వణికాయి. తను చేసేది తప్పని రియలైజ్ అయ్యి వెంటనే ఆ రొట్టెను కాల్చిపడేసింది. మళ్ళీ ఒక ఫ్రెష్ రొట్టెను ప్రిపేర్ చేసి వేలాడదీసింది. పెద్ద ఆయన మళ్ళీ వచ్చాడు. రొట్టె తీసుకుని సేమ్ మళ్ళీ అలానే చెప్పి వెళ్లిపోయాడు, నువ్వేం చేసావో అదే నీకు తిరిగి వస్తుంది అని. అదే రోజు సాయంత్రం కొన్నేళ్ల క్రితం తప్పిపోయిన తన కొడుకు తిరిగి వచ్చాడు. మాసిపోయిన బట్టలతో ఆకలితో అలమటిస్తూ కనిపించాడు. నిలబడ్డానికి కూడా ఓపిక లేని కొడుకు, అమ్మా ఈ రోజు నేను ఆకలితో నిజంగానే చచ్చిపోయేవాడిని, కానీ దేవుడు లాంటి ఒక పెద్ద ఆయన అతని రొట్టె నాకు తినడానికి ఇచ్చి నన్ను కాపాడాడు అన్నాడు. కొడుకు మాట వినంగానే అమ్మకి తన కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది. తీరా చూస్తే ఆ రొట్టె ఆమె మార్నింగ్ వేలాడదీసిందే. ఆమె గుండె బద్దలైంది. ఆ విషం కలిపిన రొట్టె నేను మార్నింగ్ మార్చకుండా ఉంటే నేను నా చేతులతో నా కొడుకునే చంపేసుకునేదాన్ని అని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, మనం చేసిన కర్మ అది మంచైనా చెడైనా అదే మనకి తిరిగి వస్తుంది అని. అందుకే ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి చేయండి. ఎందుకంటే ఆ పైవాడి లెక్కల్లో 0.01% కూడా ఎర్రర్ ఉండదు. ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేసి మన పేజ్ ని ఫాలో అవ్వండి.